గాయస్, మనకి రీసెంట్గా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి సిఎస్కే 2 runs తేడాతో మాత్రం ఓడిపోయింది. అయితే మరి ఈ మ్యాచ్ గురించి వీరేందర్ సెహ్వాగ్ కూడా రీసెంట్గా మాట్లాడటం జరిగింది. అయితే అతను ఏమంటున్నాడంటే మరి ఆర్సీబీ గెలవడానికి మెయిన్ రీజన్ ఏదన్నా ఉంది అంటే అది లక్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎందుకంటే మరి లాస్ట్ 3 balls మీరు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక్క హిట్ కూడా చేయలేదు. అటువైపు శివన్ డూబే కానీ జడేజా కానీ ఇద్దరు కూడా ఉన్నా కూడా సో ఎవరు కూడా ఒక మంచి హిట్ చేయలేదు. సో ఒక హిట్ కనుక వచ్చినట్టయితే ఏదో ఒక 6 కనుక ఖచ్చితంగా వచ్చినట్టయితే మ్యాచ్ అయిపోయేది. సో కానీ వాళ్ళిద్దరిని కూడా కట్టడి చేశాడు కదా యష్ దయాల్. సో అయితే మరి ఇక్కడ లక్ వల్ల వీళ్ళు గెలిచారా లేదు అంటే మరి బౌలింగ్ వల్ల గెలిచారు అంటే సో ఇక్కడ 2 అని చెప్పాలి. ఎందుకంటే యష్ దయాల్ సో అదే ఓవర్లో చూసుకుంటే ఎంఎస్ ధోనిని అవుట్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి చివరి 3 బంతుల్లో కూడా సో ఒక్క 6 కూడా ఒక్క బౌండరీ కూడా రానియకుండా మరి కట్టడి చేశాడు అంటే ఇక్కడ రెండింటికి క్రెడిట్ ఇవ్వాలి. సో మరి యష్ దయాల్ అంతకుముందు చూసుకుంటే మీరు అంతకుముందు లాస్ట్ సీజన్లో కూడా ఎంఎస్ ధోనిని కట్టడి చేశాడు. సో దాని తర్వాత ఏం జరిగిందనేది మీ అందరూ తెలిసిందే. సో ఈ సీజన్లో కూడా మీరు చూసుకుంటే సేమ్ సినారియో. ఈ సీజన్లో మరి శివన్ డూబే జడేజా సో ఒక పక్కన చూసుకుంటే జడేజా 77 runs మీద ఉన్నాడు. సో మరి ఇటువైపు శివన్ డూబే చూసుకున్నా సరే దాని ముందు బాలే ఫుల్ టాస్ పడితే అది 6 కొట్టాడు. సో మరి అంత అగ్రెసివ్గా ఉన్నా కూడా మరి కట్టడి చేశాడు అంటే సో మరి సెహ్వాగ్ చెప్పినట్టు ఒక పక్కన మరి లక్ ఫ్యాక్టర్ అని చెప్పాలా. దాని తర్వాత వచ్చేసరికి మరి యష్ దయాల్ మంచి బౌలింగ్ వల్ల అని కూడా చెప్పాలా. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.